హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందు వ్యూ చూసారా ఎంత బాగుంది? ఆ కొండల పక్కన సన్సెట్ అవుతుంది, అప్పుడే చాలా బాగుంది కదా. ఇంకా మేము పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, మా చిన్న పిన్ని వాళ్ళ ఇంటికి. పిన్ని ప్రతి ఇయర్ దామోదర కళ్యాణం చేస్తారు, అదే తులసి కళ్యాణము. సో అక్కడికి వెళ్ళిపోయాము చూడండి. ఇంకా మేము వెళ్ళేసరికి డెకరేషన్ అంతా అయిపోయింది. అమ్మవారిని చూసారు ఎంత చక్కగా రెడీ చేశారో. ఇంకా వంటలు చేయడం కూడా అంతా అయిపోయింది. మేము జస్ట్ పూజకి అందాం అంతే. ముందు వెళ్దాం అనుకున్నాం కానీ ఆఫ్టర్నూన్ కొంచెం పని ఉండే, అందుకే వెళ్ళలేదు. వచ్చేసరికి ఇక్కడ మేము వచ్చేసరికి పిన్ని చీర కట్టారు కదా అమ్మవారికి. అమ్మవారి చీరను కొంచెం సెట్ చేస్తున్నాము. బార్డర్ కొంచెం కిందికి అయింది ముందు పీట పెడితే, సో కొంచెం పైకని సెట్ చేస్తున్నాము. ఇక్కడ పిన్నిని చూసారా, అన్నీ పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నారు. ఎందుకంటే ఏమైనా మర్చిపోతాను అనేసి ముందే పెట్టేసుకున్నారు. అప్పుడు ఈజీగా ఉంటుంది కదా పూజ చేసుకోవడానికి. చూసారా, ఇప్పుడు ఒక ఆకు పైన పసుపు వేసి గణపతిని రెడీ చేస్తుంది పిన్ని. ముందు ఇక్కడ గణపతి పూజ చేసిన తర్వాతే కళ్యాణం చేస్తారు. అందుకే స్వీట్ అటుకులా ఇవి ఏమో నైవేద్యము దేవుడికి. వీటికి పసుపు పెట్టాలా? రెడీ. తులసమ్మకు వేసే పసుపు దారం పిండి ఏమంటుంది? పసుపు దారం. ఇట్లా చూపిస్తా. ఇది విసురు దీపం ఈరోజు స్పెషల్గా పెట్టాలంట. విష్ణుమూర్తి ఇక్కడే పెట్టు, నేను చూపించేది. ఇవి రెండు దేవుడికా అమ్మవారికేనా? అమ్మవారికి ఒకటి, వినాయకుడికి. ఇవి రెండు తాంబూలాలు, ఒకటి అమ్మవారికి ఒకటి గణేష్కి. ఇది అమ్మవారికి ఇష్టమైన అటుకులు బెల్లంతో చేసిన స్వీట్. మట్టి ప్రమిదలు, సారీ ఏంటి అవి? బియ్యం పిండి ప్రమిదలు. ఇది మట్టి ప్రమిదలు. మట్టి. హాయ్ అన్నయ్య. హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ గణపతిని ముందుగా పెట్టేసి గణపతికి పూజ చేసి కొబ్బరికాయ కొట్టేస్తుంది పిన్ని. ఇక్కడ గణపతికి కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చిన తర్వాతనే దీపాలని వెలిగిస్తారంట ఇంటి ముందు. ఇక్కడ హారతి ఇస్తుంది చూడండి. హారతి ఇచ్చిన తర్వాత మనము
ఇంటి ముందు పెట్టుకుంటాం కదా, ఆ దీపాలైనా అమ్మవారి ముందు పెట్టే దీపమైనా ఏవైనా కూడా గణపతి పూజ అయిపోయిన తర్వాత పెట్టాలంట. ఇంకా బాబాయ్ కూడా చాలా ఇంట్రెస్ట్ పూజలు అవి అని అంటే వరలక్ష్మి వ్రతంకైనా ఇంట్లో ఏమైనా పూజలు చేసినా కూడా బాబాయ్ డెకరేషన్ చేస్తాడు ఫస్టే. చూడండి ఎంత బాగుందో, నాకు చాలా బాగా అనిపించింది. పెళ్లి పందిరి లాగానే ఉంది కదా, బాగా చేస్తారు. వరలక్ష్మి వ్రతం కూడా బాగా చేస్తాడు బాబాయ్. ఇంకా పిన్ని నేను డ్రెస్ చేంజ్ చేసుకుందామని వెళ్ళిపోయాము. మేము డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా పిన్ని పూజ స్టార్ట్ చేశారు. మళ్ళీ పిల్లలు అసలు ఆకలికి అసలు ఏడవలేదు. వాళ్ళు కూడా పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కదా, బాగా ఆడుకున్నారు, చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా పిండి పట్టుకున్న దాన్ని ఏంటంటే దేవుడి కోసమే అక్కడ సాంగ్స్ పెట్టారు, అందుకే ఆ వాయిస్ని మ్యూట్లో పెట్టేశాను. పిన్ని 6-7 ఇయర్స్ నుండి ఈ పూజ చేస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చేశారంట, పిన్నికి కూడా నచ్చేసి ఇంకా తను కూడా చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా ప్రతి ఇయర్ చేస్తారు ఇలాగే. ఇంకా అయ్యగారు నేమ్ పిలవరు, పిన్ని బాబాయ్ కలిసే చేస్తారు. పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తులసి అష్టోత్తరము, ఇంకా నాకు ఆ నేమ్స్ అవేం తెలియవు, నేను ఎక్కువ పూజలు చేయను కాబట్టి. ఇంకా దేవుడి బుక్ తీసుకొని వచ్చి అన్నీ కాసేపు చదువుకుంటారు పూజ అయిపోయిన తర్వాత. చూడండి ఆ పసుపు తాడు వేస్తున్నారు, అందరికీ చూపించి మీరు కూడా నమస్కారం చేసుకోండి. చూసారా, పిన్ని కూడా చెప్తున్నారు మీరు కూడా నమస్కారం చేసుకోండి అనేసి. అందరు లేచి నమస్కారం చేసేస్తున్నారు. ఇంకా ఈ తాడు అమ్మవారికి వేయగానే ఇంకా అంటే అది మన మంగళసూత్రం లాగా అనమాట. ఇంకా కళ్యాణం అయిపోయినట్టే అక్షింతలు వేస్తున్నారు, మళ్ళీ అందరికి పంచుతున్నారు పిన్ని. మీకు కూడా అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరు చక్కగా నమస్కారం చేసుకోండి మీరు కూడా. ఇందాక చూపించాను కదా, అక్కడ చూపించిన మట్టి ప్రమిదలు, ఉసిరి దీపాలు, ఇంకా బియ్యపిండితో చేసిన ప్రమిదలు ఉన్నాయి కదా, అందులో కూడా వత్తులేసి బియ్యపిండి దీపము అన్నీ పెట్టేస్తున్నాము. ఒక్కొక్క ప్రమిద కింద ఒక ఆకు, ఇంకా పువ్వులు, అక్షతలు వేసి ఆ దీపాలన్నీ పెట్టేసుకున్నాము. ఇంకా అరటి కొమ్మ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారో నాకు తెలీదు, దానిపైన కూడా వత్తులు వేసేసి ఆ దీపాలు కూడా పెడుతున్నారు పిన్ని. ఇంకా పిన్నికి కొంచెం హెల్ప్ చేయమంటే మేము కూడా దీపాలు పెట్టేస్తున్నాము. కంకణాలు కడుతున్నారు చూడండి ఆంటీ. ప్రతిసారి చాలా మందిని పిలిచేది పిన్ని, అందరూ వచ్చేవాళ్ళు. కానీ ఈ ఇయర్ అంతా ఏంటో మేము మా ఇంట్లో వాళ్ళమే చేసుకుంటున్నాము ప్రతి ఫెస్టివల్ కూడా. అంటే ఇక్కడ ఈ లైన్లో అందరు చేసుకుంటారంట తులసి కళ్యాణము. మేము అక్కడ నుండి అంటే ఆ లైన్ స్టార్ట్ అవ్వగానే అక్కడ నుంచి అందరూ ఫుల్ డెకరేషన్ ఇంకా లైటింగ్స్ అవన్నీ పెట్టేసుకొని అందరిళ్ళలో ఆల్మోస్ట్ పూజ స్టార్ట్ అయిపోయింది. మేము వచ్చే టైంకి పిన్ని మా కోసమని వెయిట్ చేశారు, కొంచెం లేట్ అయింది. ఇక్కడ దీపాలు పెట్టగానే చూసారా, అక్కడంతా అమ్మవారి ఫేస్లో చాలా కళగా అనిపించింది నాకైతే. ఆ పందిరి దగ్గర చాలా బాగా కనిపిస్తుంది కదా, అంటే ఒకరిని చూసి ఒకరు అందరు బాగా చేసుకుంటున్నారు పండుగలు. ఇంకా బాబాయ్ వచ్చి 365 వత్తులు ఉంటాయి కదా, అవి అమ్మవారి ముందు వెలిగించేశారు. ఇంకా పిన్ని హారతి ఇస్తుంది లాస్ట్లో. హారతి తీసుకో మరి మౌనిక, హారతి అట తీసుకో.
అక్క యూట్యూబ్ లో నువ్వు కూడా హారతి తీసుకోండి అందరూ. డాడీ చూసారా మా చెల్లి చెప్తుంది, మీరందరు కూడా హారతి తీసుకోండి. తీసుకున్నావా? పాప బాగా అలసిపోయింది, పాపం నిద్ర వచ్చేస్తుంది. ఇంకా ఆకలికి ఏమో ఆకలి అవుతుందని ఏడవలేదు కానీ నిద్ర మాత్రం వచ్చేస్తుంది. ఇంకా పూజ అయిపోయింది. ఇక్కడ పాపను చూసారా, చుట్టూ అలా తిరిగి తిరిగి కళ్ళు తిరిగాయేమో ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది. టిన్ను తీసుకుంది మళ్ళీ పాపని. తర్వాత వీళ్ళందరూ వేసాక నేను కూడా ఇంకా మొక్కుకున్నాను, చక్కగా మొక్కుకొని అక్షింతలు వేసేసాను. ఇంకా పూజ పూర్తిగా ఎండ్ అయిపోయినట్టే. తర్వాత అందరం కలిసి మళ్ళీ భోంచేసాము. ఫినిష్ ఖుషి ఫినిష్. కర్రీస్ ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. ఎలా ఉన్నాయి కర్రీస్? బాబాయ్ చాలా బాగున్నాయి కానీ ఎందులో ఉప్పు అయితే లేదు. చెర్రీ కళ్యాణ్ తిన్ను హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. యమ్మీ యమ్మీ. బాబాయ్ కర్రీస్ ఎలా ఉన్నాయి? పిన్ని నువ్వు ఇంకా తినలే కదా? అయ్యో పాపం పిన్ని, నేను అడగలే, ఇప్పుడు అడుగుతున్నా. పిన్ని కర్రీస్ టేస్ట్ నేను ఎట్లా అనుకున్నానో అట్లా ఆ విధంగా మాటలు చెప్పలేకపోతున్నామండి. ఈ వంకాయ తింటే ఎంత రుచి ఉందంటే ఎంత బాగుంటుంది నేను అనుకున్నానండి. ఆహా లొట్టలు వేసుకొని తినాలనిపిస్తుందండి. ఆహా ఏమన్నా టేస్ట్ ఉన్నదండి, బాగుంది, చాలా బాగుందండి. వంటలు అన్ని రోజులకు అన్నదాత సుఖీ బావ పట్టుకుంటాను. బాబాయ్ 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 ఒకటే డైలాగ్ నేర్చుకున్నాడు, చాలా బాగుంది. తిన్ను చాలా స్పైసీ ఉంది. బాబాయ్ ఎవరైనా కానీ వాళ్ళకి అన్నదాత వంకాయ అన్ని తిని చూడు, నన్ను తిని చూడు అన్నదట వంకాయ అంత. ఈ పచ్చిమిరపకాయల పచ్చడి ఎవరు చేసారు కానీ మన తెలంగాణ సాంప్రదాయాన్ని గురించి తులసి మన శ్రీలాతకి బాబాయ్ చిక్కుడుకాయ కర్రీ. చిక్కుడుకాయలు ఈ సీజన్లో 100 రూపాయల కిలో ఉన్నా దాన్ని వదిలిపెట్టండి. అంత అద్భుతంగా 200 ఉన్న మంచిది అన్నట్టు ఉన్నది. టేస్టీ బాగుంది, చాలా బాగుంది. బిర్యానీ కూడా పని చేయదు. ఓకే ఓకే, చాలా అద్భుతంగా ఉందండి వంటలు. హ్యాపీగా అందరం తినేసాము. తర్వాత ఆ రోజు టిన్ను బర్త్డే చెప్పడం మర్చిపోయాను కదా, టిన్ను బర్త్డే. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టిన్ను. ఇంకా కేక్ కటింగ్ టైంలో పాపం అలిగింది బాగా, కళ్ళలో కూడా వాటర్ తిరిగాయి చాలా. ఎందుకంటే అక్కడ మ్యాచ్ స్టార్ట్ అయింది. అప్పుడే బాబాయ్ ఇంకా తమ్ముడు సిద్ధు ముగ్గురు ఆ మ్యాచ్ని ఎంజాయ్ చేస్తున్నారు, చూస్తున్నారు. అంటే రండి తొందర రండి కట్ చేద్దామని అంటే వాళ్ళు కొంచెం ఒక 2 minutes లేట్ అయింది అంతే. బయటకు వచ్చేసరికి ఇంకా ఫీల్ అయిపోయింది. ఇంకా కళ్ళలో వాటర్ తిరుగుతున్నాయి, బయటకేం చెప్పలేదు కానీ చాలా సాడ్గా ఉండే. అందుకే చూడండి ఎంత డల్గా ఉందో. ఇంకేదో పెట్టాలంటే పెట్టాలి కదా, మళ్ళీ అందరు ఫీల్ అయిపోతారని కట్ చేసింది అంతే. తానే క్యాండిల్ వెలిగించుకుంటా ఉంటుంది. సో ఇంకా ఓకే, లాస్ట్లో మాత్రం మళ్ళీ ఓకే కవర్ అయిపోయింది. ఇంకా అందరం ఒక తర్వాత ఒకరం పెట్టేస్తున్నాము కేక్.
పాపం చెర్రీని చూసారా ఎలా నడుస్తుందో. తన కాలుకి కొంచెం పెయిన్ ఉంది. దివాళీకి ఇంటికి వచ్చింది హాస్టల్ నుండి. ఇంకా హాస్టల్కి వెళ్ళడానికి కొన్ని డ్రెస్సెస్ తీసుకుందామనేసి బ్యాగ్ తీసుకుందామని షాపింగ్ మాల్కి వెళ్ళారు. అక్కడ ఏదో తగిలిందంటే కాలుకి, అది కొంచెం అంటే సెకండ్ ఫింగర్కి వాపు వచ్చింది. సో కొంచెమే కదా అని హాస్టల్లో దింపేసి వచ్చారు. వచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే మళ్ళీ అది వాపు ఎక్కువ అయిపోయిందంటే పెయిన్ వస్తే మళ్ళీ వెళ్ళి హాస్టల్ నుండి తీసుకొచ్చారు ముందు రోజే. అంటే టిన్ను బర్త్డేకి ముందు రోజే తీసుకొచ్చారు. అందుకే పాపం వాళ్ళ కుంటుతో నడుస్తుంది. ఇంకా మా రుద్రం చూసారా ఎలా రెడీ అయ్యాడో. పిల్లలు అలా రెడీ అవుతే చాలా బాగుంటారు కదా. అంటే స్కూల్లో ఏమైనా ఫంక్షన్స్ అయినా ఇంకా ఇంట్లో ఎప్పుడైనా ఇలా అయితే రెడీ అవుతారు. కానీ మా కుష్పాబు మాత్రం ఎప్పుడు ఫ్రాక్స్ ఇంకా లంగా జాకెట్ అలాంటివి వేసి అస్సలు ఉంచుకోదు, మీకు తెలుసు కదా. ఇప్పుడు చూడండి పాప కేక్ తినిపించాక అలా నోసుకు పెట్టేసింది క్రీమ్. మేము ఎవరం అసలు చెప్పలేదు, తనకి ఎలా ఐడియా వచ్చిందో తెలియదు. కానీ నేను కేక్ పెట్టేయడం అయిపోగానే టిన్ను కొంచెం కిందికి వంగు అని అంటే తను వంగింది, అంటే కేక్ పెడుతుందేమో అనేసి. ఇంకా నోసుకు క్రీమ్ పెట్టేసింది చూడండి. ఓకే అండి, ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.